జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవడం లేదు. తీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికలకు ఏ ఎజెండాతో ప్రజల మధ్యలోకి వెళతారు? జగన్మోహన్ రెడ్డి పాలనా సమయంలో కూడా పాలనా విధానాలని కొత్త విధానంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసి ప్రజల వ్యతిరేకతని చాలా స్పష్టంగా 2024లో చూరగొన్నాడని చెప్పొచ్చు. సో ఇప్పటికీ ఆయన మారుతాడా, లేదంటే పార్టీ ఉంది కాబట్టి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి ఏదో ఒక విధంగా రాష్ట్రంలో కొన్ని జాతీయ పార్టీలు ఇవాళ మనుగడ కోల్పోతున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. కొన్ని పార్టీలు ఉనికి కోల్పోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో అలాంటి ఉనికి కోల్పోతున్నప్పటికి కూడా కొంత ప్రజా సమస్యల మీద ఇతర వాటి మీద వాళ్ళ గళం వినిపిస్తుంటారు. పార్టీలకు సంబంధించి కూడా కొంతమంది కార్యకర్తలు జెండాలు పట్టుకుని రోడ్డు మీదకు మద్దతుగా వస్తూ ఉంటారు. అలాగే ఇంకో పార్టీగా ఉండిపోదాము, బలమైనటువంటి అంటే అధికారంలోకి వద్దాము అనే ఆలోచన అసలు లేకుండా ఉన్నారా అనేటువంటి అంశాల మీద ఇవాళ అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి వాదనలు వినిపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నుకునేటువంటి అంశాలు ఏంటి, ఆయన ఎన్నుకున్నటువంటి అంశాలలో మాట్లాడుతున్నటువంటి విధానాలు ఏంటి, ఆయన పార్టీలో పెంచి పోషిస్తున్నటువంటి క్యాడరు ఆయనకి ఇస్తున్న డైరెక్షన్స్ ఏంటి, ఆ పార్టీ క్యాడర్కి ఏనిస్తున్న డైరెక్షన్స్ ఏంటి, ఏ అంశాల మీద పోరాటాలు చేస్తూ ఉన్నాము, ఏ అంశాల మీద ప్రజలకి మనం స్పష్టమైనటువంటి పార్టీ విధానాన్ని పంపిస్తున్నాం, లేదంటే ప్రతిపక్ష విధానాన్ని స్పష్టమైనటువంటి విధానాన్ని ఉద్దేశాలను ప్రజలకు పంపిస్తున్నాం అనే దాని మీద ఈరోజు పవన్ కళ్యాణ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలో మరి ఆరోపణలో లేదంటే కనుక తీవ్రమైనటువంటి ఒక ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారేమని అనిపిస్తుంది. వరదల సమయంలో విజయవాడకి పెద్ద ఎత్తున వరద వచ్చి బుడమేరు పొంగి వరద ముప్పుతో చాలా ప్రాంతాలు అల్లాడిపోయినాయి. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి ఏదో తుతు మంత్రంగా వెళ్ళి అక్కడున్న నలుగురికి ఏదో హామీలు ఇచ్చి వచ్చారు. అప్పుడే 1 కోటి రూపాయలు కూడా పార్టీ నుంచి ఇస్తున్నామని చెప్పి అన్నారు. వరద ముప్పు ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులకి ఆర్థిక సహాయం లాంటిది ఏదన్నా చేస్తారేమో అంటే చాలా పార్టీలు లేదంటే చారిటీస్ ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి ఆ టైంలో వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. ఆ టైంలో కొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు ఉప్పు, పప్పు, చింతపండు, ఉల్లిపాయ, మంచినీళ్ళు లాంటివి కాకుండా పెరుగు, పాలు, మంచినీళ్ళు లాంటివి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే ఈయన కూడా కొంత ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఫ్లడ్ ఉన్న ప్రాంతాలు, ఎక్కువ మునిగిపోయి నష్టపోయినటువంటి ప్రాంతాలకు వెళ్ళి ఆ ప్రాంతాల్లో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉంటారు, ఆ నాయకులు ఉంటారు, ఆ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు కూడా ఎంతో కొంత నష్టాన్ని చూస్తారు. వాళ్ళకి ఏదైనా ఇస్తారేమో అంటే ఇలా చేస్తారని నాయకుడు అనుకుంటారు. కానీ ఆ టైంలో జరిగింది ఏంటంటే ఈయన 1 కోటి రూపాయలు అనౌన్స్మెంట్ చేశారు పార్టీ తరపు నుంచి. ఆ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చెప్పారంటే వాటిని పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, మంచినీళ్ళు ఇస్తున్నారు. అప్పటికి ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి ఆహారాన్ని, పాలు, పెరుగు, నిత్యావసరాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా సబ్సెంట్గా ఇచ్చేస్తూ ఉంది. చాలా క్లియర్గా అప్పుడు ఎప్పటికప్పుడే రవాణా జరుగుతూనే ఉంది. వచ్చిన పడవల లాంటి వాటిలోనూ, చిన్న చిన్న వెహికల్స్లోనూ, ఈ క్రెయిన్స్ ద్వారా, డ్రోన్స్ ద్వారా ఇలాంటివన్నీ నిత్యావసరాలన్నీ కూడా ఎవరికి మెడిసిన్తో సహా అన్ని ప్రభుత్వం ఎక్కడికక్కడే టోల్ ఫ్రీ నెంబర్లో లేదంటే ఎక్కడొకటే టోల్ ఫ్రీ ఈ పెట్టేశారు. ఎక్కడికక్కడ కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఆ సెంటర్స్ ద్వారా ఎప్పటికప్పుడే అధికారులందరూ ఆ ఫ్లడ్ ప్రాంతాలు ఉన్నటువంటి బాధితులకి సహాయార్థం అందించేలాగా ఎప్పటికప్పుడే వాళ్ళందరూ అందుబాటులో ఉంచారు. ఈయన వచ్చి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తారనుకుంటే ఈ డబ్బులు ఇలా పనిచేస్తామని చెప్పారు. కానీ రీసెంట్గా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నాడేమో. రీసెంట్గా కృష్ణలంకలో ఇది రౌడీ షీటరు గాదే సాయి కృష్ణ అనేటువంటి రౌడీ షీటరు ఈ మధ్యకాలంలో మిస్ అయిపోయాడు, కనిపించకుండా పోయాడు. సరే అదేదో రాష్ట్రంలో ఏదో రాజకీయ రంగు పులుంకుంది, సీఏ అతన్ని ఎన్కౌంటర్ చేశాడని
ఎన్కౌంటర్ చేశాడని, లేదంటే ఆ సీఏ అతను లాకప్ డెత్ చేశాడని, కస్టోడియల్ టచ్, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతవరకు ఆ మృతదేహం దొరకకుండా, ఏది దాన్ని మృతనో మర్డరనో కస్టోడియల్ టార్చరనో ఆధారాలు లేకుండా మాట్లాడలేం. కాబట్టి ఆ మిస్ అయిపోయిన కుటుంబాన్ని, ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించి డబ్బులు వాళ్ళకి సాయం చేయడం తప్పనట్లేదు. అంటే రాజకీయంగా వాళ్ళ తరపున అంటే వాళ్ళని ప్రలోభ పెట్టడమో, లేదంటే ఒక రాజకీయ ఎజెండాగా వాడుకోవడమో తప్పనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యాడర్ ఎలా చేస్తున్నారో, ఈయన డైరెక్షన్ ఎలా చేస్తున్నారో, ఈయన ఇచ్చే డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి అలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక రాంగ్ డైరెక్షన్ అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళకు ఒక 20 లక్షలు డబ్బులు ఇచ్చారని తెలిసింది. సరే, డబ్బులు ఇచ్చిన తర్వాత కామన్గా ఏదో కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నారు, చాలా బాధలు ఉన్నారు, లేదా ఫ్లడ్ వచ్చి ఉన్నారు, లేదంటే కుటుంబంలో ఏదో పెద్దను కోల్పోయారు, వాళ్ళ లేదంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం, మంచి పొలిటీషియనో ఇలాంటి వాళ్ళు చేసా ఉంటారు. ఒక క్రిమినల్ కుటుంబానికి సహాయం చేశారు. సరే, వాళ్ళు ఎవరికి సహాయం చేసుకున్నది క్రిమినలా, అతను ఎవరో ఇక ఆ కుటుంబానికి అతనే దిక్కో మరేమో, ఇక అది పక్కన పెడితే ఆ కుటుంబానికి సహాయం చేశాడు. ఓకే, సహాయం చేసిన తర్వాత బయటకు వచ్చినట్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే, ప్రభుత్వం కక్షపూరితంగా ఒక వ్యక్తిని చంపేస్తే ప్రతిపక్షం నుంచి వెళ్ళి ఆదుకుంటున్నామని చెప్పడానికి చేసినటువంటి సాయం అది. అంటే ఇక్కడ ఎక్కడ సాయం లేదు, రాజకీయ కోణం ఉందంతే. రాజకీయ కోణంలో వాడుకోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసి ఆ బురదను తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటించాలి అనే కోణంలో చేసినటువంటి ఆర్థిక సాయం. ఒకవేళ మంచి సాయం చేసాము, లేదా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాము, నిజంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, కష్టాలు ఉన్న వాళ్ళకి సాయం చేసామంటే ఆ రోజు వరద బాధితులకు కూడా చేసి ఉండాల్సింది. ఒకవేళ అంటే అలా చేయకుండా ఇలా చేయడం ద్వారా ఉనికి కోల్పోవడం, లేదంటే ఓ డిఫరెంట్ రాజకీయాలను అవలంబించడం, లేదంటే ఇలాంటి వాటిని చేయడం ద్వారా ఓ రాజకీయ కక్షలను, అంటే ప్రజల్లో ఒక రాజకీయ అటెన్షన్ని మార్చడాలు, ప్రభుత్వం మీద బురద జల్లడానికి, వీటికి మాత్రం ఉపయోగపడేటువంటి అంశాలు ఇవంతే. నిజంగా స్వచ్ఛందంగా ఏదైనా చేయాలి అంటే కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వం సాయం అందని వాళ్ళకి, అలాంటి వాళ్ళకి సాయం చేయాలి. ప్రభుత్వం సాయం అందుతున్నా, ప్రభుత్వం సాయం అందట్లేదు, నేను మీకు ₹1 సాయం చేస్తానని చెప్పని 2 మజ్జిగ ప్యాకెట్లు, 2 పెరుగు ప్యాకెట్లు, 2 మంచినీళ్ళ ప్యాకెట్లు ఇచ్చి ₹1 ఖర్చు అయిపోయిన ఇచ్చేసానని చెప్పడం, రాజకీయ అవసరానికి ఉపయోగపడేదానికి డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఇప్పుడు నయా రాజకీయ నాయకులకి, ఈ రాజకీయ పార్టీలకే చెల్లుతుందేమో అనిపిస్తోంది.